అర్చన సినిమా ఇండస్ట్రీలోకి రాగానే ఒక ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు వచ్చింది. అర్చన ఆర్ వేద అనే పేరు జనాల్లోకి వెళ్ళడానికి కష్టపడలేదు. బట్ నేను ఇనీషియల్గా ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడు ఈజీగా ఉంటుంది అనుకున్నాను. నాలో ఉండే ఆర్టిస్ట్ బిగ్గర్ ప్లేస్కి తీసుకుని వెళ్తుంది అనుకున్నాను. కానీ అలా లేదు ఇండస్ట్రీ. నాకు ఉన్న క్యాపబిలిటీస్కి, నాలో ఉండే తృష్ణకి తగ్గ క్యారెక్టర్స్ డైరెక్టర్స్ ఇవ్వలేదు. అదే నన్ను బాంబేకి షిఫ్ట్ అయ్యే విధంగా చేసింది అన్నారు అర్చన. ఐఎమ్ నాట్ ఎ ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్. నా లైఫ్లో ఒక్కొక్కసారి నాకు అనిపించేది ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను తగనేమో, దిస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ మీ అనుకునేదాన్ని. నువ్వు వస్తానంటే నేనొద్దంటానే సినిమా సెట్లో వేద రోజు ఏడ్చేదిట. ఆ సినిమా తనకు అస్సలు ఇష్టం లేదట. అసలు ఏం జరిగిందంటే మొదట నేను చెయ్యను అంటే బతిమాలారట. కళ్ళద్దాలు వేసుకోమన్నారు, కళ్ళు కవర్ చేసేశారు, త్రిశంక స్వర్గంలో పెట్టేశారు. పెద్ద బ్యానరు, పెద్ద ప్రొడ్యూసరు, కానీ ఆ కళ్ళద్దాలు ఇష్టం లేదు. దానివల్ల నేను పెద్ద డైరెక్టర్ మూవీ మిస్ అయ్యాను. ఆ కళ్ళద్దాల వల్ల ఇవి అన్నీ ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ అబౌట్ ఫిలిం ఇండస్ట్రీ. తెలిసి తెలియనితనము. 16-17 సంవత్సరాల ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అడుగు పెడితే ఇదే ప్రాబ్లం. రాజమౌళి గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మగధీర సినిమాలో ఆఫర్ ఇచ్చినా వద్దు అన్నారు. ఎందుకు అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే, నన్ను జనాలు ఒక మంచి ఆర్టిస్ట్గానే చూశారు, కానీ ఇండస్ట్రీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే చూసింది. మన హీరోలు వెరీ చూజీ. ఆ టైంలో రాజమౌళి గారు సలోని క్యారెక్టర్ నాకు ఇచ్చారు. నాకు ఒక మంచి మేనేజర్ లేడు. మా ఇంట్లో చెప్పేది చేసింది మంచిగా చెయ్యి అనేవారు, కానీ నేనే ఓ మంచి అవకాశాన్ని కోల్పోయాను. తర్వాత నాకు ఆఫర్స్ ఏమీ లేవు. అందుకే మళ్ళీ కలేజాలో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే చేశాను. అందుకే ఇండస్ట్రీలో మాటలు మారుస్తూ ఉంటారు. ఈరోజు నిజం, రేపు అబద్ధం. అందుకే నేను బాంబేకి షిఫ్ట్ అయిపోయాను. ముంబైలో అర్చన జాకీ ష్రాఫ్ పెద్ద సపోర్టు. ఆయన అండతోనే ముంబైలో మీరు సెటిల్ అయ్యారని ఒక రూమర్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. దీని గురించి అర్చన నవ్వుతూ, అలా అయితే వాళ్ళ అబ్బాయి సినిమాలో నేను హీరోయిన్ అవ్వాలిగా, హీఈస్ ఎ నైస్ ఫ్రెండ్, ఈ రూమర్స్ అన్నీ బుల్షిట్ అన్నారు. నేను ఆయన టచ్ కూడా చేయలేదు అన్నారు అర్చన.